సర్పంచ్ ఎన్నికలో అవకతవకలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అధికార దుర్వినియోగంతో 150 వరకు సర్పంచ్ సీట్లు గెలిచారని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఫిరాయించినట్టు స్పీకర్కు కనిపించడం లేదంటున్నారని, కడియం శ్రీహరి బాహటంగా పార్టీ మారినట్టు ప్రకటించినా స్పీకర్కు కనిపించడం లేదన్నారు. సీఎం చెప్పినట్టు స్పీకర్ వివరిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఫిరాయింపు నేతలకు ఏ పార్టీనో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారని ఎద్దేవా చేశారు. పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితి ఉన్నారు. ఏ పార్టీ రాబై నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్లకు వస్తుంది, 75 ఏళ్లకు వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైన నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి. ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి. ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయ. ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నాయా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్ల డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకిన అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిన. మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకున్నారు అంటే, పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అనుకొని ఏం చేశారు? మీరు ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి ఇక్కడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు ఒక అది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ ఓనికి బీజేపీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలలో జరిగిన పని స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనే మాట అక్షర సత్యం. ఇందులో తిరుగులేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చిన రాష్ట్రం ఒక్క తెలంగాణ కాదా? నాట్లేసే టైం వచ్చిందంటే మీరెవ్వరు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా, దండం పెట్టే అక్కర లేకుండా, దఫ్తర్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ ఫోన్లలో టింగు 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 అని సౌండ్ వస్తుండే. ఇలా వస్తున్నదా టింగు టింగు? టింగు టింగు కాదట. రేవంత్ రెడ్డి చెప్తాడు ఆయన టింగు టింగు నడవదంట. రైతు బంధు టకీ అట. పడుతుందా మరి టకీ టకీమని? ఏడబడ్డది. 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గట్టింది. అపోజిషన్ ఉన్నప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 3 పంటలకి ఇవ్వాలి రైతు బంధు, 2టికే ఇస్తావా అని మాట్లాడిండు. 10,000 కాదు 15,000 ఇస్తా, సోనియా గాంధీ మీద ఒట్టని మాట్లాడిండు. పెన్షన్లు 2,000 ఇస్తావా, 4,000 ఇవ్వాలి అన్ని చెప్పిన. 6 గ్యారంటీలు, 100 రోజులు అన్ని చేస్తాం. మరి 800 రోజులు అయిపోయాయి. ఇవాళ ఏమంటున్నాడు? మొత్తం కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు. దివాలా తీసింది రాష్ట్రం. క్యాన్సర్ పేషెంట్ అయింది, ఎయిడ్స్ పేషెంట్ అయింది. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దంబల కొట్టుకున్నాడట. శాత కాదు నీకు నడపనికి ప్రభుత్వం. యాద్ చేసుకోండి ఒక్కసారి. దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీస్ లో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం. తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.